జ్యోత్స్న చంప పగలగొట్టిన సుమిత్ర, పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మాలిని జ్యోత్స్నాని పారిజాతాన్ని తన దగ్గరికి రప్పించుకుంటుంది. రప్పించుకున్న తర్వాత అప్పుడు ఇక వాళ్ళకి కాఫీలు ఇచ్చి మరీ కూర్చోబెట్టి మాలిని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక మాలిని అయితే అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని, 5వ తరగతి చదివిన ఆ దీప దగ్గర నిన్ను అసిస్టెంట్గా పెట్టి అసలు నీ స్థాయిని మీ తాతయ్య తగ్గించేశాడు అని మాలిని అయితే ఇక ఇద్దరికి కూడా గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న మౌనంగా ఉంటుంది తప్ప ఏమి మాట్లాడదు. చూడు జ్యోత్స్న, ఆ ఇంట్లో నీకు ఎంత గొప్ప స్థానం ఉండాలి. ఆ ఇంటి వారసురాలివి. శివనారాయణ ఆస్తి మొత్తం నీదే కదా. మరి అలాంటప్పుడు నిన్ను అసిస్టెంట్గా పెట్టడం ఏంటి? మీ తాతయ్య చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నువ్వు అను, నీకేం కావాలో అది ఇస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాలిని. అప్పుడు ఇంకా ఏం కావాలన్నా ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవును, నువ్వు నా ఆడబొడుచు కూతురువి. అడుగు, నీకేం కావాలో. నీ స్థాయిని నేను పెంచుతాను, నీకు కావాల్సింది ఇస్తాను అని చెప్తుంది మాలిని. మాలిని తొందరపడి మాటివ్వకు, సగం ఆస్తిని అడుగుతుంది, ఇచ్చేస్తావా అని పారిజాతం అనడంతో ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగ భాగాన్ని జ్యోత్స్నాకి ఇచ్చేస్తాను అని మాలిని చెప్తుంది. ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి ఇస్తావా అని అడుగుతూ ఉంటే, అవును ఆస్తి ఇస్తాను, ఎందుకంటే మా ఆస్తిలో సగభాగం సుమిత్రకి. మరి సుమిత్ర కూతురికే కదా ఇదంతా కూడా, తనే కదా ఏకైక కూతురు అని చెప్తూ ఉంటుంది మాలిని. జ్యోత్స్న, విన్నావా, సగం ఆస్తి నీకేనంట అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న, చూడండి, ఆస్తి రాస్తాను, లేకపోతే ఆ ఇంట్లో నిన్ను చులకనగా చూస్తున్నారు అని చెప్పి నువ్వు నన్ను మార్చలేవు, నేను ఎప్పటికీ కూడా ఒకలాగే ఉంటాను అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో పారిజాతం, వసే జ్యోత్స్న, అలా మాట్లాడతావేంటి? వాళ్ళ ఆస్తి ఏమన్నా తక్కువ ఉంటుందా? సగం ఆస్తి నీకు ఇస్తానంటే నువ్వేంటి మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం, నువ్వు ఆగు గ్రాని, ఇప్పుడు ప్లానింగ్ ఏంటో నీకు అర్థం కాలేదా? ముందు పోటీలో ఓడించాలనుకుంది, అక్కడ పని జరగలేదు. తర్వాత సూరజ్ని కొనాలనుకుంది, అక్కడ కూడా పని జరగలేదు. తర్వాత అత్త దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా డబ్బు చూపించి తాతకి దూరం చెయ్యాలనుకుంది, అది కూడా జరగలేదు. తాత ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చినా కూడా ఈ వీళ్ళలో కనీసం ఇంత మార్పు కూడా రాలేదు. ఇప్పుడు మనలిద్దరినీ కూడా తీసుకువచ్చి ఇక్కడ బేరాలాడుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న, ఇంతలో మాలిని, ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న? నేను మిమ్మల్ని ప్రేమతోనే పిలిపించాను అని మాలిని అనడంతో, నీలాంటి దానికి ప్రేమలు అనుబంధాలు కూడా ఉంటాయా? అలాంటివేంటవో కూడా నీకు తెలీదే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక ఒక్కసారే మాలిని కోపంగా చూస్తూ ఉంటుంది జ్యోత్స్న వైపు. మాలిని అలా కోపంగా చూడడంతో అప్పుడు ఇక జ్యోత్స్న, ఏ కోపం వస్తుందా? మరి నీ మనస్తత్వం అంతే కదా. నీకంటూ కొన్ని విలువలేమన్నా ఏడ్చాయా? ప్రేమలు అనుబంధాలు అవేమీ నీకు లేవని అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక తన గతాన్ని కొంచెం కొంచెం గుర్తు చేసుకుంటూ ఉంటుంది మాలిని. తన గతాన్ని గుర్తు చేసుకున్న తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న, చూడు, ఇంకెప్పుడు కూడా మా గ్రానీతో కలిసి నన్ను ఇక్కడికి రప్పించాలని చూడకు, వస్తే ఇదే సమాధానం నీకు దక్కుతుంది అని జ్యోత్స్న అయితే అంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత మాలిని, చూడు జ్యోత్స్న, అక్కడ దీప నీ మీద పెత్తనం చలాయిస్తుంటే నువ్వు ఫైల్స్ మోస్తూ తిరుగుతూ ఉంటే అది ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాతో చేతులు కలిపితే ఆ దీపని CEO సీట్లో నుంచి దింపేసి నిన్ను ఆ సీట్లో నేను కూర్చోబెడతాను. కేవలం వారం రోజుల్లో ఈ పని మొత్తం జరిగిపోతుంది అని అంటూ మాలిని అయితే బంపర్ ఆఫర్ ఇచ్చేస్తుంది జ్యోత్స్నకి. అప్పుడు ఇక మాలిని అన్న మాటలకి జ్యోత్స్న, వారం రోజుల్లో దీపని అక్కడి నుంచి తొలగించి నన్ను CEO సీట్లో కూర్చోబెడతావా? ఇది నువ్వు అనుకున్నట్టు అంత సాధ్యమైన పనేమీ కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మాలిని తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అని మాలిని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుమిత్ర అయితే ఎంట్రీ ఇస్తుంది. సుమిత్రని చూసి పారిజాతం, జ్యోత్స్న, మాలిని కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక సుమిత్రను చూసిన మాలిని, రా సుమిత్ర, మొట్టమొదటిసారి పుట్టింటికి వస్తున్నావు, కుడికాలు ముందు పెట్టిరా అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర ఎడంకాలు ముందు పెడుతుంది.
ఇక ఎడంకాలు ముందు పెట్టి వచ్చి ఇక జ్యోత్స్న అని చంప పగలగొడుతుంది. ఒక్కసారి జ్యోత్స్న మమ్మీ అని అంటూ ఉంటే చీ నోర్మై, నన్ను అలా పిలవద్దు, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మీ తాతయ్య మీకేం చెప్పారు? ఇది మాలిని ఎలాగైనా సరే ఎవరినైనా సరే తన వైపుకి తిప్పుకోవాలనుకుంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆయన చెప్పి కనీసం ఒక రోజు కూడా పూర్తి కాలేదు, అప్పుడే మొదలు పెట్టేశావు నువ్వు అని అంటూ ఉంటే అది కాదు మమ్మీ అని అనగానే అది కాదు సుమిత్ర అని పారిజాతం అంటుంది. అత్తయ్య గారు మీరు మాట్లాడకండి, కూతురు కాబట్టి చంప పగలగొట్టాను, తను చేసిన పనికి అదే మిమ్మల్ని కొట్టలేను కదా అని సుమిత్ర షాక్ వస్తుంది. అప్పుడే మాలిని సుమిత్రను కూర్చో ఆవేశపడుకొని అంటూ ఉంటే అసలు నీకు బుద్ధుందా? నువ్వు అసలు ఆడదానివేనా? ఎందుకు నా కుటుంబం మీద ఇలా పగ పెంచుకొని వచ్చావు? అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఇక సుమిత్ర అలా అడిగేసరికి అప్పుడే మాలిని అది కాదు, ఎంతైనా తను నా మేనకోడలు కదా, తనకి ఏదైనా కష్టం ఉందేమో తెలుసుకుందామని తనని ఇక్కడికి రప్పించాను అని అనడంతో అప్పుడే సుమిత్ర అది శివన్నారాయణ గారి మనవరాలు, దానికి ఎటువంటి లోటు ఉండదు, ఏ సమస్య ఉండదు అని అనగానే సమస్య ఉంది, కోరుకున్నవాడు దక్కలేదు, కోరుకున్నవాడు గురించి తన జీవితాన్ని త్యాగం చేయబోతుంది, పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుంది. మరి ఇదంతా కూడా మీరు జ్యోత్స్నాకి చేసిన అన్యాయమే కదా. జ్యోత్స్నాని తీసుకువెళ్ళి ఆ దీపకి అసిస్టెంట్గా పెట్టారు, మరి జ్యోత్స్న పాపం ఎంత బాధపడి ఉంటుంది అని మాలిని అనడంతో జ్యోత్స్న పద ఇంటికి వెళ్దాం, ఈసారి నా కూతుర్ని కొట్టాను, ఎందుకంటే నీ మీద చేయి చేసుకోలేక, లేకపోతే నీ మీద కూడా చేయి చేసుకుంటే అప్పుడు తెలిసేది అని అంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర ఇంతలో ఇక సుమిత్ర అయితే మెసేజ్ పెడుతుంది, వీళ్ళిద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు మావయ్య మీరు రండి అని. అప్పుడు ఇక శివనారాయణ అలాగే దీప అందరూ కూడా కార్తిక్ అందరూ కూడా ఇంటికి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి అప్పుడే ఇక జ్యోత్స్న సుమిత్ర సోఫాలో కూర్చొని ఉండగా సుమిత్ర పారిజాతం మాత్రం ఒక పక్కన ఉంటుంది. ఇక సుమిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక శివనారాయణ ఏంటి జ్యోత్స్న ఫోన్ ఆఫీస్లో పెట్టి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. నీకేమైంది పారిజాతం, నువ్వెక్కడికి పోయావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక సుమిత్ర ఆ మాట విని మావి గారు వీళ్ళు మాలిని దగ్గరికి వెళ్ళారు, ఒకవేళ మాలిని దగ్గరికి వెళ్ళినట్టు మీకు తెలిస్తే మీరు తిడతారేమని భయంతో అత్తయ్య గారు ముందే తను జాగ్రత్తలు తీసుకుంది, జ్యోత్స్నాని తీసుకొని ఆవిడ దగ్గరికి తీసుకువెళ్ళింది. నువ్వు దీపకి అసిస్టెంట్గా ఉన్నావు, నీకు నా సగం ఆస్తిని ఇస్తాను అని మాలిని బేరాలాడుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళారని నీకెలా తెలుసమ్మా అని అంటూ ఉంటే నా ఫోన్లోకి వీళ్ళ వీడియో ఒకటి వచ్చింది మావయ్య గారు అని ఫోన్ అయితే చూపిస్తుంది. మరి ఇది ఎవరు పంపించారో నాకు అర్థం కావడం లేదు, ఈ నెంబర్ ఎవరిదో కూడా నాకు తెలియదు, చూడంగానే ఒక్కసారి నేను షాక్ అయిపోయాను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే పారిజాతం జ్యోత్స్న కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న నాకేం తెలియదు తాత, నేను రాననే చెప్పి అసలు ఎక్కడికి వెళ్తున్నామని గ్రానీని అడిగాను, ఎక్కడికనే చెప్తే కానీ రావా ఏంటి అని నన్ను బలవంతంగా మాలిని దగ్గరికి తీసుకువెళ్ళింది. అప్పటికి తాతకి విషయం తెలిస్తే తాత నిన్ను జన్మలో క్షమించడు అని కూడా నేను గ్రానీకి చెప్పాను, తను వినిపించుకోలేదు అంటూ జ్యోత్స్న మొత్తం కూడా పారిజాతం మీదకి నెట్టేస్తుంది. అప్పుడే ఇక పారిజాతం అమ్మ ఇది తప్పించుకొని నన్ను ఇరికించింది కదా అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న మీద పారిజాతం. చూడు పారిజాతం, నీకు చెప్పినా కూడా నువ్వు ఇలా చేసావంటే ఇక నిన్ను క్షమించకూడదు, నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శివనారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.